విజయనగరం జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. చీపురుపల్లి నియోజకవర్గంలో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ బారిన పడకుండా 14 ఏళ్ల వయసు దాటిన బాలికల కోసం నిర్వహిస్తున్న హెచ్పివి వ్యాక్సినేషన్ ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అమరావతి నుంచి ఉదయం 9:30 బయలుదేరి 11:10 చీపురుపల్లి మండలంలోని రావివలస గ్రామానికి చేరుకుంటారు. తిరిగి 11:30 కమ్యూనిటీ హాల్ సెంటర్ కు చేరుకుంటారు. ఇక వ్యాక్సినేషన్ కు హాజరైన బాలికలతో ముఖాముఖి నిర్వహిస్తారు. అనంతరం 12 గంటలకు హెచ్పివి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రధాని మోడీ రాజస్థాన్లోని అజ్మీర్ నుంచి ప్రారంభిస్తారు. ఇక రాష్ట్రంలో జరిగే ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో సీఎం రావివలస నుంచి వర్చువల్ గా పాల్గొని ప్రారంభిస్తారు. అనంతరం మధ్యాహ్నం 1 గంటలకు ప్రజావేదిక సభలో ప్రసంగిస్తారు. అదేవిధంగా గ్రామంలోని లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు పంపిణీ చేస్తారు. ఆ తర్వాత టీడీపీ కార్యకర్తలతో సమావేశమవుతారు. విజయనగరం జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. చీపురుపల్లి నియోజకవర్గంలో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ బారిన పడకుండా 14 ఏళ్లు వయసు దాటిన బాలికల కోసం నిర్వహిస్తున్న హెచ్పివి వ్యాక్సినేషన్ ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అమరావతి నుంచి ఉదయం 9:30 బయలుదేరి 11:10 చీపురుపల్లి మండలంలోని రావివలస గ్రామానికి చేరుకుంటారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా విజయవాడ ప్రతినిధి పరశురాం అందిస్తారు. పరశురాం, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ ఫాతిమా. ఈరోజు విజయనగరం జిల్లాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే పర్యటించనున్నాడు. విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం రాయవలస పంచాయతీలో పర్యటించి సామాజిక భద్రతా పెన్షన్ల కార్యక్రమంలో పంపిణీ కార్యక్రమంలో పాల్గొని అక్కడి నుంచి ప్రధాని నరేంద్ర మోడీ PHV వ్యాక్సిన్ ఏదైతే ఉందో దాన్ని ప్రారంభించిన వర్చువల్ గా ఇక్కడైతే మాత్రం 14 ఏళ్ళు దాటి ప్రతి బాలికకు క్యాన్సర్ రాకుండా ఉండడం కోసం వ్యాక్సిన్ అయితే వేయడం జరుగుతుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ అధికారులు పూర్తిగా నిబద్ధతతో 4 రోజుల నుంచి పూర్తి ఏర్పాట్లు అయితే పూర్తి చేయడం జరిగింది. కరెక్ట్ గా 11:10 హెలిప్యాడ్ లో దిగి అక్కడి నుంచి డైరెక్ట్ గా కార్యకర్తలతో మాట్లాడిన తర్వాత సామాజిక భద్రతా పెన్షన్లు ఇంటింటికి వెళ్లి ఎవరి ఇంటికి వెళ్లి వాళ్ళకి పెన్షన్ ఇచ్చే కార్యక్రమాలు అయితే పాల్గొంటారు. దానికి సంబంధించి మధ్యాహ్నం మళ్ళీ 3:15 మీటింగ్ అయిపోయిన తర్వాత పంపిణీ కార్యక్రమం అయిపోయిన తర్వాత కార్యకర్తలతో నాయకులతో అయితే మీటింగ్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఎస్పీ గారు అయితే భద్రతా పరంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎటువంటి అల్లర్లు జరగకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు అయితే జరిగింది. అలాగే కలెక్టర్ గారు కూడా దానికి సంబంధించిన విషయాల్లో ఇట్టి పరిస్థితుల్లోనూ కూడా సక్సెస్ అయ్యే విధంగా ప్రోగ్రామ్ సక్సెస్ అయ్యే విధంగా ఉండాలనే కార్యక్రమంతో 3 రోజుల నుంచి జిల్లా అధికారులంతా అక్కడే ఉండి సభాస్థలించిన తర్వాత హెలిప్యాడ్ అన్నింటినీ పరిశీలించిన తర్వాత ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడడం కోసం కలెక్టర్ నిన్నటి నుంచి ఎస్పీ గారు కూడా అక్కడే ఉండడం జరిగింది. అది విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం రావడానికి ప్రత్యేకత అయితే ఏమీ లేదు. ఇతనే చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఇక్కడ పెన్షన్లు అయితే పెరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి చాలా మంది చాలా మంది వరకు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కానీ దీనికి సంబంధించి ఎవరైతే ఉన్నారో వైసీపీ నేతలు ఎవరైతే ఉన్నారో చీపురుపల్లికి సంబంధించి చీపురుపల్లి గత ఎలక్షన్ లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా చీపురుపల్లి వచ్చి ఏం చేస్తారు, ఈయన వచ్చిన తర్వాత లాసే తప్ప ఎందుకు అసలు వచ్చేది ప్రయోజనం ఏముంది? సామాజిక భద్రత పెన్షన్ నెల పంచుతూ ప్రతి నెల ఒక జిల్లాకి వెళ్ళడం వల్ల దానివల్ల లాసే తప్ప అయితే ఏమీ లేదని చెప్పేసి చీపురుపల్లికి ఏవైతే మీరు హామీలు ఇచ్చారో హామీలు నెరవేర్చకుండా చీపురుపల్లి వచ్చి చీపురుపల్లి మీరు ఏం చేస్తారని చెప్పేసి వైసీపీ నేతలు ఎదేవో చేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా ఎటువంటి అల్లలు జరగకుండా పోలీసులు కూడా ముందస్తు జాగ్రత్తలు చర్యలు తీసుకున్నారు. చంద్రబాబు నాయుడు ప్రోగ్రాం సక్సెస్ అయ్యే విధంగా ఉండాలని చెప్పేసి ఈ రోజు అధికారులంతా కూడా సమస్యగా కృషి చేసి సభాస్థలిని హెలిప్యాడ్ కూడా సక్రమంగా నిర్వహించేటట్టు చూస్తున్నారు. ఫాతిమా, అయితే ఈ హెచ్పివి వ్యాక్సిన్ ని ఏ సంవత్సరం వయసున్న బాలికలకు ఉచితంగా పంపిణీ చేస్తున్నారు? ఈ టీకా ఈ హెచ్పివి వ్యాక్సిన్ అనేది ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ గా ప్రారంభించడంతో పాటు 14 years అంటే 14 సంవత్సరాలు దాటిన ప్రతి బాలికకు ఇవ్వాలనే ఒక సదుద్దేశంతో క్యాన్సర్ రాకుండా ఉండడం కోసం 14 ఏళ్లు దాటిన 45 ఏళ్ళు 50 ఏళ్ళు వచ్చినంత వరకు ఈ వ్యాక్సిన్ ఇవ్వచ్చు అనేది చెప్తున్నారు. ఫాతిమా, రైట్, థ్యాంక్ యూ పరశురాం ఫర్ ద అప్డేట్.